ఆ నియోజకవర్గంలో కూటమి కుంపట్లు మూడు పార్టీల నేతల మధ్యన చెలరేగుతున్న విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడ రాజకీయం మూడు ముక్కలాటగా మారిందని అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య అసంతృప్తులు నివురుగప్పిన నిప్పులా మారాయని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిపై ఆ పార్టీ బీసీ నేతల తిరుగుబాటు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో కూటమి నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా స్వార్థపూరిత రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను పట్టించుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భీమవరం ఎమ్మెల్యేగా జనసేన నేత పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. ఆయన పని ఆయన సైలెంట్ గా చేసుకుపోతున్నారు అని, మిగతా రెండు మిత్ర పార్టీలను దగ్గరకు కూడా రానివ్వడం లేదు అని సమాచారం. జనసేన నేతలు సైతం ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారనే చర్చ గ్లాసు పార్టీలో జోరుగా జరుగుతుంది. ఎన్నికల సమయంలో వాడుకొని ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని, పని చెయ్యని వారికి పదవులిస్తూ సమర్థులను పక్కన పెట్టేస్తూ ఉన్నారని ఎమ్మెల్యే పులపర్తిపై స్థానిక జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇక అధికార టీడీపీలో నామినేటెడ్ పోస్టుల ముసలం రాజుకుందే. ఇటీవలనే నామినేటెడ్ పదవుల్లో నియమితులైన నేతలందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అని టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. భీమవరం టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి నియోజకవర్గంలోని బీసీ నేతలను అనగదొక్కడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారని బీసీ నేతలు వాపోతున్నారు. ఆమె తీరును తీవ్రంగా తప్పుపడుతూ భీమవరం నియోజకవర్గంలో అధికంగా ఉండే గౌడ, శెట్టిబలిజ సామాజిక వర్గాలకు చెందిన నేతలు రోడ్డెక్కారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ లబ్ధి పొందిన టీడీపీలో తమ పట్ల వివక్ష దారుణంగా ఉందని బీసీ నేతలు మండిపడుతున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా తమను అవమానించారు అని టీడీపీ ఇన్ఛార్జి అంతు చూస్తామని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుతో మాట్లాడి తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భీమవరం టీడీపీ బీసీ నేతలు ఫైర్ అవుతున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ మేరకు వారు అత్యవసర సమావేశం పెట్టుకుని అన్ని అంశాలు చర్చించుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతారామ లక్ష్మి వద్ద తమ అసంతృప్తిని వెళ్లగక్కినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఆమెను వెంటనే భీమవరం ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీ నేతలు కన్నెర చేస్తున్నారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామ లక్ష్మికి గ్యాప్ ఉందని సమాచారం. ఎమ్మెల్యే రామాంజనేయులు కూటమి ధర్మాన్ని మరిచిపోయి వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన ఎవరికీ చెప్పకుండానే కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు అని, తన ఆధిపత్య రాజకీయంలో భాగంగానే ఆయన అలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద భీమవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేరు కుంపట్లు పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.